ఇలా నీ పరువు ఆయనాళ్లలో తీయాలనే కదా ఆ దాక్షాయిని నీకు డ్యూటీ వేసింది. ఎవరి పరువు ఎవరు తీస్తారో కాస్త ఆగితే తెలుస్తుంది. నువ్వు దీన్ని బాధపడే మాటలేమీ అనుకో. మనతో పాటు పాపం దర్జాగా రావాల్సింది. ఇదిగో ఇలా వచ్చి పోయే వాళ్ళకి వెళ్లే వాళ్ళకి సెల్యూట్ చేస్తూ ఉంది. వద్దు అన్నాగా, విను. చిన్నత్తయ్య, ఇక్కడ నిలబడటం నాకు తప్పట్లేదు చిన్నత్తయ్య. ఇక్కడ నిలబడ్డం భరించలేక నా మీద నాకే అసహ్యం వేస్తుంది. ఒసే, బాధపడకే. వాళ్ళ బతుకు మీద నీతో ఉమ్మయించి తీసుకెళ్తాను. ధైర్యంగా ఉండు. నువ్వున్న ధైర్యంతోనే అన్నీ భరిస్తున్నాను అత్తయ్య. అక్కొచ్చిందే వాళ్ళని బంతాడ్డానికే. అక్క, నువ్వు దానికేదో చెప్పాలని అన్నావు కదా. చెప్పాల్సిన పని లేదు, గుర్తు చేస్తే చాలు అను. ఏ లక్ష్మి, నాకంతా గుర్తుంది అత్తయ్య. సరే, సమయం చూసి నేను సైగ చేస్తాను, నువ్వు ప్రొసీడ్ అయిపో. సరే అత్తయ్య. సరే అని నిలబడతావే? నాతో పాటు రా. డ్యూటీ అనకుండా నన్నే ఫాలో అవ్వు. ఏదన్నా అంటే నేను సమాధానం చెప్తాను. ఏ నీ దర్జా దర్పం ఇప్పుడు చూపించివే లక్ష్మి. పద 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 పద. తులసి, శాంభవి గారు ఇంకా రాలేదు. వస్తారంటావా? శాంభవి అత్త మాట అంటే మాటే, ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. తులసి, దుర్గమ్మ వాళ్ళు కనపడట్లేదు. ఎక్కడో ఏదో ప్లాన్ చేస్తున్నట్టున్నారు. ఆ దాక్షాయిని ఎంత సంతోషపడుతుందో అంత దుఃఖపడేలా చేస్తాను. ప్రశాంతంగా ఉన్న మండపం అంతా రచ్చరచ్చగా మారిపోతుంది. నేను కూడా పూజ ఎప్పుడు జరుగుతుందా అని ఎదురు చూస్తున్నాను అత్తయ్య. అక్క, ప్లాన్ పర్ఫెక్ట్ కదా. ఈ ప్లాన్ ఫెయిల్ అవటం అనేది ఉండదు. ఆ దాక్షాయిని మొహం మార్చేస్తాను. మళ్ళీ మన విషయంలో కలుగ చేసుకోవాలి అంటేనే చలి జ్వరంతో వణికిపోయేలా చేస్తాను. నువ్వేం భయపడకండి. ఎవరు ఏం చేసినా శాంభవి అత్త వచ్చే వరకే. ఆవిడ ఎంట్రీ ఇచ్చిందో అందరి ఆట కట్టు. లక్ష్మి, లక్ష్మి, అత్తయ్య మళ్ళీ ఏమొచ్చిందో. వెళ్ళు వెళ్ళు. వస్తున్నాను మేడం. రాహుల్. ఏంటి మేడం? ఏంటత్తయ్య? నువ్వు లక్ష్మి కలిసి పూజకి సంబంధించిన పనులు చేయండి. అలాగే అత్తయ్య. రా లక్ష్మి, రా. వెళ్ళు. చూసావా అత్తయ్య, ఈ పువ్వులన్నీ వచ్చిన వాళ్ళందరికీ నేను సప్లై చేయాలంట. ఏం పర్వాలేదు, ముందు వాళ్ళని కూలవని, ఆ తర్వాత నువ్వు కూలవుతావు గాని. సర్లే. సరే తులసి, నేను వెళ్ళి గెస్ట్లను పలకరించి వస్తాను. తెలిసి అక్కడ లొకేషన్ బాగుంది, అలా వెళ్ళి సెల్ఫీలు తీసుకుందాం. రా. ఆదిత్య, టెన్షన్ తో ఇక్కడ నేను చచ్చిపోతుంటే నీ సెల్ఫీలేంట్రా? సెల్ఫీ దిగామనుకో టెన్షన్ నుంచి ఫ్రీ అవుతాం కదా. రా. దాక్షిణి ఆంటీ, శాంభవి అత్త వచ్చేసారు. వచ్చేస్తున్నారు, పద పద.
నమస్కారం అమ్మా. నమస్కారం. నమస్కారం. శాంభవి, ఎన్నేళ్ళైంది నిన్ను చూసి. ఏం దుర్గా, బాగున్నావా? ఉండబట్టే కదా వ్రతానికొచ్చింది. ఏంటి దుర్గా అదోలా మాట్లాడుతున్నా? నా మాట తీరే అంత. అయినా నీకేమన్నా నేను కొత్త? నా మాట ఏమైనా కొత్త? అవును, మీ అబ్బాయి పెళ్లికి పిలవలేదే? మీ అంత గొప్పవాళ్ళని పిలిచేంత గొప్ప పెళ్ళేం కాదులే. అదేంటి దుర్గా? ఇప్పుడు మా కథలు ఎందుకులే, తర్వాత మాట్లాడుకుందాం. అమెరికా వెళ్లారు అన్నారు, ఎప్పుడు దిగారు? వచ్చి నెల అయింది. రావాల్సిన వాళ్ళంతా వచ్చారు. మేం వ్రతం మొదలు పెట్టచ్చా పంతులు గారు? మీదే ఆలస్యం అమ్మా, మేము సిద్ధంగా ఉన్నాం. దేవుడి కార్యం ముఖ్యం, ముందు ఆ పని చూడండి. గణపతి హోమం కలశ పూజ చేశారు కదా, ఆ కలశాన్ని స్వామివారి మండపంలో ప్రతిష్ఠించి వ్రతాన్ని ప్రారంభిద్దాం. మీరు వెళ్ళి ఆ కలశాన్ని తీసుకురండి. అలాగే పంతులు గారు. పద. త్వరలో పిల్లా పాపలతో కలకాలం చల్లగా వర్తిల్లాలి. పదండి. రామయ్య రండి. దండం పెట్టండి. ఈ కలశాన్ని మీరు ఎక్కడికి తీసుకెళ్లి పెడితే కదా నేనున్నాను కదా. చూడండి ఇప్పుడు ఏం చేస్తాను. అమ్మా, అంతా మీ అదృష్టం. కలశం నేలను తాకకుండా ఆది దంపతుల్లా కాపాడారు. పంతులు గారు, ఏంటా పోలిక? అపశకునం అమ్మా. వ్రతభంగం కాకుండా వీరు చూశారని గబాలన ఏదో అన్నారమ్మా. పంతులు గారు, మీరు ఏమనొచ్చో ఏమనకూడదో తెలీదా మీకు? క్షమించండమ్మా. వదిలే దుర్గమ్మ, పొరపాటున అన్నాను అంటున్నారు కదా. అమ్మా, మీరు కలశ పూజ చేయండి. తులసి, ఆదిత్య, మీరు వ్రతం చేసుకోవచ్చు. వచ్చేలా కూర్చోండి.
దుర్గక్క, బావుగారు మీరు రండి. నోరు మూసుకోవే. ఆదిత్యని కూర్చోబెట్టడమే తప్పు, ఇంకా అక్క బావ రండి అని అంటావే. దేవుని కార్యం అని పిలిచాను, తప్పే ఉందక్కా. తప్పున్నారా? నీ ఇంటి కార్యంలో మేం పేట్ల మీద కూర్చోవడం ఏంటి? పాలుదానివా పాసం ఉన్నదానివా? అసలు నీకు మాకు ఏమిటే సంబంధం? వ్రతానికి ఎవరికెవరు ఏం కాకపోయినా పర్లేదమ్మా. బాగా చెప్పారు. ఇదేమన్నా దేవస్థానం వాళ్ళు నిర్వహిస్తున్న సామూహిక వ్రత కార్యక్రమమా? ఉచితంగా కూర్చోండి పూజలు చేయండి అంటున్నారు. అయినా కలసం దొర్లి అపశకనం మొదలైంది. ఆరంభంలోనే కీడు పొడ చూసింది. ఇలాంటి కార్యంలో మళ్ళీ అవకాశం దొరుకుతుందో లేదో అని ఎగబడి వచ్చి కూర్చోమంటారా ఏంటి? రే ఆదిత్య, లేవరా, ముందులే అక్కడి నుంచి. దుర్గా, దేవుడి పూజ కోసం పీటల మీద కూర్చున్న వాళ్ళని లేపడం ఎందుకు? తప్పు. వాళ్లతో కలిసి కూర్చుంటే పాపం. దుర్గా, తప్పు అని కట్టుకున్నవాడు చెప్తుంటే అంత తలపిరుస్తానం ఎందుకు దుర్గా? పైగా పాపం పీడ అని వాళ్ళని నిందిస్తావే. వ్రతం చేస్తే తప్పేంటి దుర్గా? వీళ్ల గురించి అన్నీ తెలిసి నువ్వు అంత అమాయకంగా తప్పేంటి అంటావేంటి సాంబవి? ఇది వీళ్ళకి ఎన్నో పెళ్లి రోజు. ఈ హోమాలు వ్రతాలు కలశ పూజలు చేస్తున్నారు ఎందుకు? 15వ పెళ్లి రోజనే కదా పిలిచారు, మర్చిపోయావా అక్క? నేనేం మర్చిపోలేదే. ఒక విషయం గుర్తు చేద్దాము అని. పెళ్ళై 15 ఏళ్లైనా నలుసలేదనేగా కలశ పూజ చేస్తున్నారు. ఈ పిల్ల పీచు నోచుకొని వాళ్ల సరసన కూర్చుని వ్రతం చేసుకుంటే కొత్తగా పెళ్ళైన వీళ్ల భవిష్యత్తు ఏం కావాలి చెప్పు? వాళ్ల పీడ వీడికి చుట్టుకొని వాళ్ల గతే వీడికి పట్టదా? వ్రతాల పేరు చెప్పి పక్కన కూర్చోబెట్టుకుని శని అంటించాలని చూస్తున్నారు. తను ఏం చేస్తుందో ఎలా చేస్తుందో నాకు తెలియదు, కానీ నువ్వు గొప్ప ఛాన్స్ మిస్ అవుతున్నావు దుర్గా. నేను ఛాన్స్ మిస్ అవడం ఏంటి? నా కొడుకు వాళ్ల మాయలో పడి దరిద్రం అంటించుకోకూడదని కాపాడుకుంటున్నాను. నీ కొడుకు పెళ్ళప్పుడు పీటల మీద కూర్చున్న ఈ లక్ష్మిని ఎందుకు వాళ్ళ నాన్న వీడితో పెళ్లి జరగడానికి వీల్లేదు అని లేపాడు? ఇదిగో ఈ మాయదారి తులసి దాని ఫ్రెండ్ కలిసి చెడగొట్టారు. నా బిడ్డ మీద లేనిపోని నింద వేసింది. అది నింద కాదు, నిజం నిజం నిజం. అరవకు దుర్గా. ఒకవేళ నిజమైతే వీళ్లు వ్రతం చేసుకోవడం వల్లే వారసులు కలగలేదు అని చెప్పుకోవచ్చు. వాళ్ళని పీటల మీద కూర్చోనివ్వు. అలా చెప్పుకోవాల్సిన కర్మ నాకేం పట్టలేదు. వాడికి ఏ లోపం లేదు. వాడి లోపం కప్పిపుచ్చే మాటలెందుకు దుర్గా? లేదు 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 అంటే పదే పదే లోపం లోపం అంటావేంటి? అది నిజం కాకపోతే తులసిని గడప దాటి లోపలికి రానిచ్చావు, కానీ కాపురాన్ని ఎందుకు కాదంటున్నావు? శోభనం ఎందుకు జరగనివ్వడం లేదు? మోసం చేసి పెళ్లి చేసుకుంది కాబట్టి. దాన్ని నేను కోడలిగా అంగీకరించటం లేదు కాబట్టి. నువ్వే తులసిని పెళ్లి కూతుర్ని చేశావు, నువ్వే పెళ్లి జరిపించావు.
ఇప్పుడు మోసం దగ అని వాళ్ళనంటూ శోభనం కుదరదు అంటున్నావు. అసలు నువ్వు నింద అంటున్నావే అదే నిజం. వీడికి సంతాన భాగ్యం లేదు లేదు లేదు. వీడికి సంతాన భాగ్యం లేదు లేదు లేదు. వీడికి సంతాన భాగ్యం లేదు లేదు లేదు. అబద్ధం. నా బిడ్డకు అలాంటి లోపం లేదు లేదు లేదు. నువ్వన్నదే నిజమైతే శోభనం జరిపించి ఈ సన్నిధానంలోనే నీ మనవడికి బారసాల జరిపించి రుజువు చేసుకో. జరిపిస్తాను. నువ్వన్నట్టే ఈ సన్నిధానంలోనే బారసాల జరిపి నిన్ను పిలిచి నీ మాట నీకే అప్పచెప్తాను. అక్క నువ్వాగవే. దుర్గా, సన్నిధానంలో మాటిస్తున్నావు, తర్వాత మాట తప్పకూడదు. నా బిడ్డ మీద అంత నింద వేస్తే నేను మాట తప్పుతానా? ఇది నా వంశ ప్రతిష్టకి సంబంధించిన విషయం. నీకంత నమ్మకమే ఉంటే వ్రతం పీటల మీద కూర్చోపెట్టు. శోభనం జరిపిస్తాను అన్నాను అంతే. మళ్ళీ వ్రతము పీటలు అని మాట్లాడకు. లేవరా లేవరా, పద. అయిపోయింది అత్తయ్య. ఇంతవరకు నేనే ఓడిపోతూ వచ్చాను. ఇప్పుడు నీ పని కూడా అయిపోయింది. నువ్వు కూడా ఓడిపోయావు. ఇంకా తులసి గెలవటం కష్టమేమీ కాదు. నీ ప్లాన్లేమో వరుసగా ఫ్లాప్ అయిపోతున్నాయి. ఇక నీ పంత అనవసరం అత్తయ్య. పట్టుదల వేస్ట్. సరెండర్ అయిపోయి దాని సేవలు అందుకొని సుఖపడు, సంతోషంగా ఉండు. అదేంటే దుర్గా, అదన్న దాంట్లో తప్పే ఉంది, దాన్ని కొడతావు? ఊరు మురిమి మంగళం మీద పడ్డం అంటే ఇదే. మంగళం లేదు, మట్టుకొండ లేదు. నీ మతిని బట్టేనే నా కతి. మధ్యలో అదేం చేసిందక్కా? ఏం చేసిందంటావేంటే? డీజీపీ దగ్గర డ్యూటీ చేసేది ఎవరెవరు, అక్కడికి వచ్చేది ఎవరెవరో తెలుసుకోవద్దా? ముందుగా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా. బుద్ధిమంతురాల్లాగా అందరికీ సెల్యూట్ చేస్తూ నిలబడింది. అయినా ప్లాన్ ఏంటో నేను ముందే చెప్పాను కదా. ఎవరెవరో వచ్చేది నాకు చెప్తారా? తెలుసుకోవాలి. డిపార్ట్మెంట్లో ఉండి అనాల్సిన మాటలేనా అసలు ఇవి? ఎవరొస్తే ఏంటి, నువ్వు ఆవేశపడి మాట జారి దాన్ననకే దుర్గా. అంతేనానమ్మా, అన్నింటికి నేనే లోకువైపోయాను. గ్రహాలు చోటు మారొచ్చు కానీ నేను మాట మార్చనని, ఇప్పుడన్న మాట ఎక్కడ నిలబెట్టుకోలేనని నా మీద నిందలేస్తుంది. నా చెంపల వాయ కొడుతుంది. చెయ్యను. ఇక నేను ఈ పోలీస్ ఉద్యోగం చెయ్యను. కాకి బట్టలు ఇక వేయను. వాటిని ఇప్పుడే తీసుకెళ్లి అవతల పారేస్తాను. అయినా నీకు ప్లాన్లు వేయడం చేత కాక నువ్వు పోలీస్ కదా అంటావే. ఇదిగో వెంకటలక్ష్మి, ఊ అంటే ఊరేసుకుంటా ఉద్యోగం మానేస్తే అనుకో. అక్క ఆలోచించేది నీకోసమేనే. ఇంకా తను ఆలోచించేదేముంది, నేను ఆశపడేదేముంది? రేపో మాపో వాళ్ళు ఒకటైపోతారు. ఆ గది అలంకరణ నాతో చేయిస్తారు. ఇక గది బయట డ్యూటీ అంటే
ఆ తలుపులకే తల బాదుకొని చావాలి. ఎంతైనా తులసి తెలివైంది. అటు చేసి ఇటు చేసి చివరికి అదే గెలిచింది. గెలవలేదు, గెలవదు కూడా. నువ్వే సరే అని ఇంకా గెలవలేదంటావేంటే? పిన్ని, నా మీద నమ్మకం ఉంటే ఉండండి, లేకపోతే వెళ్ళిపోండి. అంతేకాని నా మనసుకి ప్రశాంతత లేకుండా, ఆలోచనలు బుర్రకు తట్టకుండా నసల్లాంటివి పెట్టకండి. ఇంకేముంది, అత్తయ్య పోండి అంటుంది. అబ్బా, అక్క అలా అనలేదులేవే. కొంచెం స్థిమితంగా ఉండనివ్వండి అంది. మాట అంటే అనొచ్చు, దాని పతనం చూస్తానంటుంది కదా. దానికి స్వాగతం పలికి స్థానం ఇస్తుందా ఏంటి? శోభనం చేయిస్తా అన్నది కదా. అవును, ఆయన అన్న మాట ప్రకారమే ఏర్పాట్లు చేస్తాను.